నమస్తే, నేను మధు. మంత్రి నారా లోకేష్ అటు కేంద్ర పెద్దలు ఇటు రాష్ట్ర పెద్దలతో పాటు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా నారా లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి దానికి కారణం ఏంటి అంటే ఒక పత్రికా ప్రకటన. అసలు ఆ పత్రికా ప్రకటనలో ఏముంది, నారా లోకేష్ గారు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్ల మాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, నారా లోకేష్ గారిని ఇటు అని కాకుండా అటు అని కాకుండా, అంటే ప్రతిపక్షం కాకుండా స్వపక్షం కాకుండా ప్రతి ఒక్కరు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, కేంద్ర పెద్దలతో సహా. ఎందుకని మేడం? ఏంటి ఆ పత్రికా ప్రకటన? అసలు ఏం జరిగింది? నిజంగా నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇలా జరగలేదమ్మా. ఇప్పుడు లోకేష్ అంటే మనకేం ప్రత్యేక అభిమానం ఏమీ లేదు. ఏ రాజకీయ నాయకుడైనా సరిగ్గా పని చేస్తే మనం మెచ్చుకుంటాం. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటాం మనం. ఇవాళ లోకేష్ ఇప్పుడు చిన్న నాయుడు అనాలా, లోకేష్ నాయుడు అనాలా? నాయుడు అవసరం లేదు మేడం, లోకేష్ గారు మంత్రిగా. అంటే చంద్రబాబు నాయుడు కొడుకుగా చంద్రబాబు నాయుడిని మించి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చిన్న నాయుడు అన్నాను. ఓకే, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు ఏమండి, కుల పేర్లు ఉండకూడదు అంటే మనకి అది మన ఎంటిటీ అంతే. ఇక్కడ మనం క్యాస్ట్ పరంగా తీసుకోవద్దు, మామూలుగా ఒక గుర్తింపుగా అంతే. ఇప్పుడు మనం సర్నేమ్స్ ఎందుకు పెట్టుకుంటాం? అట్లా ఇంటి పేరు తెలియాలని శర్మ, శాస్త్రి అవన్నీ పెట్టుకుంటారు కదా. రెడ్డి, ఇప్పుడు రెడ్లకి రెడ్డి లేకుండా ఉండదు కదా. అట్లా నాయుడు పెట్టుకుంటే తప్పే ఉంది. మనం ఒక క్యాస్ట్ ని మనం డిగ్రేడ్ చేయకూడదు. సరే, మొత్తం మీద ఇవాళ చిన్న నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయం అసలు అందరినీ ఒక షాక్ కి గురి చేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి మొట్టమొదటిసారి దేశ చరిత్రలో లేదు రాష్ట్ర చరిత్రలో ఒక యాడ్ ఇచ్చారు. ఓకే, అంటే ప్రకటనలు ఇస్తూ ఉంటారు కదా, ప్రకటన ఇవ్వడంలో గొప్పే ఉందండి అనొచ్చు. ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ ఒక 50 లక్షలు ఈజీగా ఉండొచ్చు అది. అందులో మీరు ఓన్లీ విద్యార్థులు పాఠశాల పేరు వేస్తే ఎవరన్నా హర్షిస్తారా? నార్మల్ గా హర్షించారు. కానీ ఇవాళ స్వపక్షం, విపక్షం, ప్రతిపక్షం అని లేకుండా అందరూ లోకేష్ ని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ 10th క్లాసులో జిల్లా పరిషత్ పాఠశాలల్లో లేకపోతే బీసీ వెల్ఫేర్ సెంటర్లో అట్లా మామూలు స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులు మొత్తం 13 మంది అనుకుంటా. 596 మార్కులు 4గురికి వచ్చాయి. కొంచెం తక్కువ 9గురికి వచ్చాయి. మొత్తం 13లో ఒక్కడే అబ్బాయి ఉన్నాడు, వెంకటేష్ ఏదో అబ్బాయి పేరు. మిగతా వాళ్ళందరూ అమ్మాయిలే. సూపరా. అయితే మొట్టమొదటిసారి లోకేష్ ఆలోచించింది ఏంటంటే వీళ్ళ పేర్లు, వీళ్ళ ఫోటోలు పేపర్లో ఫ్రంట్ పేజ్ లో రావాలి. ఎప్పుడు కార్పొరేట్ స్కూల్స్ మీకు తెలుసు, 1 1 1 2 2 ఆ వాయిస్ మనందరికి విని ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తా, వీళ్ళందరివి టీవీ ప్రకటన కూడా రావాలి. అవును, ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది అది లోకేష్ ని. ఓకే, మీరు ఎట్లా అయితే పేపర్లో ఇచ్చారో అలాగా మీరు టీవీలో కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తెలియాలి. ఒక అంటే కార్పొరేట్ వాళ్లే కాదు, ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మామూలుగా సంస్థలు ఇస్తాయి, ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో గాని, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఫోటో గాని, పవన్ కళ్యాణ్ ఫోటో గాని ఎక్కడ ఎవరివి లేవు. సూపర్ మేడం. ఒక ప్రైవేట్ కాలేజ్ ఎలా ఇస్తుందో, ఒక ప్రైవేట్ కాలేజ్ ఏమి ఇవ్వదు, అలాగా స్కూల్స్ కానీ ఏమైనా ఇవ్వవు. వాళ్ళవన్నీ వేసుకుంటారు. అవేమీ లేకుండా ఇచ్చారు. రాజకీయంగా ఎక్కడా కూడా ముద్ర లేకుండా. నేను ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా లోకేష్ గారికి కానీ అందరికి, నా ఉద్దేశం ఏంటంటే మీ ఫోటోలు తగ్గించండి, ఫ్లెక్సీలు తగ్గించండి. ఫ్లెక్సీలు పెట్టినా అంశాల వారీగా పెట్టండి. మీ ఫోటోలు అవసరం లే, మీరు ఏం చేస్తున్నారో అది ప్రజలకు తెలియజేయండి. ఇప్పుడు ఈ పథకం తీసుకొచ్చారు, ఆ పథకాన్ని ఇవ్వండి, మీ ఫోటోలు వద్దు, ప్రభుత్వం తరఫున పెట్టండి. దానికి ఎంత అప్లాజ్ వస్తుందో, ఎంత అది రిజిస్టర్ అవుతుందో మీకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయంట మేడం. అందుకే ఇచ్చారు, మీరు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళకండి, ప్రభుత్వ స్కూల్స్ కి రండి, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. దిస్ ఇస్ వాట్ రిక్వైర్డ్. మీకు ఇది ఏ ప్రభుత్వం చేయలేదు. ఒకప్పుడు గతి లేక ప్రభుత్వ స్కూల్స్ అనేవాళ్ళు మేడం. మా చిన్నప్పుడు మాకప్పుడు గతి ఉండి చదువుకున్నాం. మీరు గతి లేక మీరు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా ఆ గతి తప్పిన వాళ్ళందరూ గతి వెతుక్కుని వస్తున్నారు. కాబట్టి లోకేష్ మనం అప్రిషియేట్ చేద్దాము. అంటే ఇదేమి అంత ఆయన పొంగిపోవడేమింది.
కాకపోతే ఇవాళ తండ్రిని మించిన తనయుడు అంటే ఇది మనం మొన్న చెప్పాము. ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు కదా. అతనిలో ఉండే ఆ ప్రత్యేకత చూసే ఇచ్చారు. ఆయన భిన్నంగా ఆలోచిస్తున్నారు. అంటే ఈ ప్రస్తుత రాజకీయాలకి అటు సైడ్ ఆలోచిస్తున్నాడు ఆయన. ఇక్కడ వ్యక్తులు కాదు సంస్థలు, ఇక్కడ వ్యక్తులు కాదు ప్రభుత్వం, వ్యక్తులు కాదు పార్టీ. సో ఆ రకంగా ఆయన ముందుకెళ్తున్నారండి. వన్ హ్యాస్ టు అప్రిషియేట్. ఇవాళ అపోజిషన్ వాళ్ళు కూడా, అపోజిషన్ సోషల్ మీడియా కూడా అప్రిషియేట్ చేసింది ఈ విషయాన్ని. సో వీఆర్ సో హ్యాపీ. ఇది కావాలండి. ప్రభుత్వాలంటే పబ్లిసిటీలును లేకపోతే ప్రజాధనం వృధా చేయటం కాదు. ఇలాంటి వాటికి వృధా చేయండి, తప్పులేదు. అవును. ఇది ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ప్రతి వాళ్ళు కూడా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలకు మా పిల్లల్ని పంపించాలి అని అనుకుంటారు. అలా అనుకునేలాగా, అలాంటి ఆలోచన కలిగించేలాగా ఇవాళ ఈ యాడ్ ఉంది. అదే విధంగా మీరు ఒక్కసారి ఛానల్స్ లో కూడా ఇస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. చాలా చిన్న చిన్న స్థాయిల నుంచి వచ్చి ఉండే వాళ్ళు ఉంటారు. రకరకాలు వాళ్ళ పిల్లలు చూసుకుని వాళ్ళు మురిసిపోతారు కూడా. సో నిజంగానే లోకేష్ మనం ఇలాగే ముందుకెళ్ళండి చిన్ననాయుడు గారు అని చెప్తున్నాం. సో ఏదేమైనా సరే ఈ యొక్క పత్రికా ప్రకటన విద్యార్థులు ఎవరైతే మెజార్టీని సాధించారో, మెరిట్ ని సాధించారో వాళ్ళ ఫోటోలు ఫ్రంట్ పేజ్ లో రావడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. మరి ఇదే విధంగా ప్రజల కోరిక మేరకు కూడా ఎవరైతే ఉత్తీర్ణతలు అంటే ఎక్కువ మార్క్స్ సాధించారో వారి ఫోటోలు ఛానల్లో కూడా వస్తే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, చుట్టూ బంధువులు కావచ్చు ఎంతో సంతోషిస్తారు. మరి దీని గురించి లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.